హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను నా స్ప్రౌట్స్ని పచ్చిగా కాకుండా ఎలా కుక్ చేసి తినాలో చూపిస్తాను. యాక్చువల్లీ నాకు పచ్చిగా తినడం ఇష్టం ఉండదు. సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేయాలి. తర్వాత మిరపకాయలు అండ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత మనకి కావలసినంతగా కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ధనియా పౌడరు, అలాగే కావలసినంత సాల్ట్. సో నేను ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా స్పైసీ గురించి. సో నేను ఇక్కడ దాన్ని కాసేపు కుక్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముందు రోజు స్ప్రౌట్స్ని అందులో వేయాలి. నేను ముందుగా అయితే శనగల్ని యాడ్ చేస్తున్నా, బికాజ్ శనగలు కొంచెం ఎక్కువ టైం కుక్ చేయాలి కాబట్టి. శనగలు యాడ్ చేసిన తర్వాత దాన్ని కాసేపు కుక్ చేయండి. సిమ్లోనే చేయాలి, మరీ ఎక్కువగా హీట్లో చేయకూడదు. తర్వాత పెసల్ని యాడ్ చేశాను. ఒక 2 minutes అలా మామూలు హీట్లో దాన్ని కుక్ చేసి తర్వాత దాన్ని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా పచ్చిగా తినే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.